ఇరువుని తప్ప ఇంకెవరు కూడా స్టేజ్ మీద లేరు. ఎందుకంటే అందరూ వ్యాపార దిగ్గజాలు అందరూ కూడా ఉన్నారు. అదొక మెసేజ్ పాస్ ఆన్ చేయాలనేటువంటిది రాష్ట్రానికి. నిన్న స్టేజ్ మీద ఎవరు ఉన్నారండి? క్యాబినెట్ అంతా కూర్చున్నారు స్టేజ్ మీద. చూస్తే నాకు తెలిసి నేను చూసిన స్టేజ్ అయితే మాత్రం ముఖ్యమంత్రి గారితో నేను చూసినటువంటిది ఎవరనంటే కరుణాదాని గారు, పాపం జిఎంఆర్ గారు పాపం ఎయిర్పోర్ట్ కడుతున్నారు, ప్లస్ మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పెద్ద ఆయన వారు. నాకు తెలిసి వీరు ఇరువురు తప్పితే మిగిలినటువంటి వ్యాపార దిగ్గజాలను ఒక్కరిని చూపించండి. అంటే మీ మీద నమ్మకం ఉన్నట్ట, మా మీద నమ్మకం ఉన్నట్టు ఆ రోజు ఇటువంటివి పెట్టొద్దని కానీ లేకపోతే చెయ్యొద్దనేటువంటిది మా ఉద్దేశం కాదు. ఇటువంటివి జరుగుతూ ఉండాలి. ఇటువంటి ఈవెంట్స్, ఇటువంటి పార్ట్నర్షిప్ సమిట్స్ కానీ ఇన్వెస్టర్ సమిట్స్ కానీ జరుగుతుండాలి. రాష్ట్రానికి మంచిది, అది వెల్కమ్ చేస్తాం. కానీ చేసేటువంటి దాంట్లో ఇటువంటిది రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి దానికి మీరు తాపత్రయపడాలి తప్ప మీ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ బిల్డింగ్ కోసం దీన్ని ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలా కనబడతా ఉంది. కొడుకేమో తండ్రిని పొగుడతాడు, తండ్రి ఏమో కొడుకుని పొగుడతాడు. మీ ఇద్దరు ఒకరికొకరు తబలా కొట్టుకోవడానికి ఇన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా? సో ఇవన్నీ నిన్న కొంతమంది సోదరులు పంపించారు. ఏబీసీ బ్రూక్ఫీల్డ్ ఎవరెన్కి దీనికి సంబంధించి 1,10,000 ఇది ఆ రోజు చేసుకున్నటువంటి ఒప్పందం. గత ప్రభుత్వంలో ఎకరన్ ఎనర్జీ గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పర్మిషన్స్. రెన్యూ గ్రూప్కి సంబంధించి అయితే ఒక రోజు నుంచి ఒక ముందు రోజు ఈ సినిమా ఈవెంట్ లాగా లోకేష్ గారు ఏమో ఆయన ట్విట్టర్లో పెద్ద అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పి నేనేదో కొత్తగా ఏదో వస్తుందేమో చెప్పి అనుకున్నా. ఉదయం చూస్తే పాత సినిమాకి ఈయన కొత్త పేరు పెట్టి ఈయన రిలీజ్ చేస్తాడు. ఆ రెన్యూ గ్రూప్ అనేటువంటి ఆ సంస్థ 2022లోనే మా ప్రభుత్వం ఉండగానే దానికి సంబంధించినటువంటి జీవోలు, వారికి కావాల్సినటువంటి సపోర్ట్ అంతా కూడా మా ప్రభుత్వంలో చేసాం. ఆ రోజు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. తీరా అంటే మాకెక్కడ ప్రజలు కూడా మీ ద్వారా కోరుతా ఉన్నా, ఆ రోజు మేము ఢిల్లీలో డిప్లొమాటిక్ కాన్క్లేవ్ పెడితే ఇదే సుమన్ సిన్హా గారు, రెన్యూ పవర్కి సంబంధించినటువంటి చైర్మన్ గారు ఆ సమావేశానికి విచ్చేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి వారు మాట్లాడారు. తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సు కూడా విచ్చేసి అక్కడ కూడా మాట్లాడారు. తీరా నిన్న వారు వేదిక మీద మాట్లాడినప్పుడు గత 6 సంవత్సరాల నుంచి మేము రాష్ట్రానికి రాలేదు, 6 సంవత్సరాల తర్వాత వస్తున్నాం అన్నటువంటి మాట కూడా ఆయనే మాట్లాడారు. ఇదంతా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బెదిరించింది మేము కాదు, రాష్ట్రానికి వస్తున్నటువంటి వ్యాపారవేత్తల్ని, ఇండస్ట్రియలిస్టులని బెదిరించింది మేము కాదు. ఆయన మాటలు చూసిన తర్వాత ఎవరు బెదిరిస్తున్నారో అర్థమైంది. అదే వేదిక మీద 2 పర్యాయాలు, ఒకసారి ఢిల్లీలో, ఒకసారి విశాఖపట్నంలో జరిగినటువంటి సదస్సుల్లో మాట్లాడినటువంటి ఈ సంస్థకు సంబంధించినటువంటి చైర్మన్ గారు నేను మళ్ళీ 6 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి వస్తున్నానని చెప్పి ఆయనతో చెప్పించారనంటే ఎవరు ఆయన్ని ఇబ్బంది పెట్టారన్నటువంటిది అర్థమవుతా ఉంది. ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి అంత ప్రాసెస్ జరిగి ఇన్వెస్ట్మెంట్కి రెడీగా ఉన్నప్పుడు అటు వెళ్ళాక ఇటు వెళ్ళాక